ఇక్కడ సులోమతి అనేటటువంటి ఆమె దేవుని నమ్మినటువంటి యొక్క ప్రజలకు సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీలు ఎలాగా ఉంటారంటే బహిరంగమైనటువంటి జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడము, ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకోవడము కాదు. అది చాలా అపాయకరమైనటువంటి విషయం. జనులను ఆకర్షిస్తుంది అనే మనలను పాపంలో పడేసడానికి అనేక విధాలైనటువంటిది బహిరంగమైనటువంటి అలంకారం. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సాధువైన మృదువైనటువంటి యొక్క జీవితం. మాటల్లో సాధువుగా ఉండాలా, మాటల్లో మృదువుగా ఉండాలా, కార్యాల్లో సాధువులుగా ఉండాలా, ఇలాంటి అన్ని శ్రేష్టంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కాబట్టి మరి యొక్క సులోమతి మరి బహిరంగంగా నలుపుగా ఉన్నప్పటికీ ఆంతరంగికంగా ఎంత తెలుపుకున్నారో చూడండి. ఈ మాటలు వింటున్నా మీరు బహిరంగమైన అందం కోరుకుంటున్నారా లేక ఆంతరంగమైన అందం కోరుకుంటున్నారా? ఒకసారి పరిశీలించుకొని ఈ యొక్క పరమగీతం ద్వారా ఆంతరంగ అందాన్ని కోరుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.